శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందామండి. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 36వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, పుల్లరా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై నిమిత్తము వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాగ్దానము పొందు నిమిత్తము ఓర్పు అవసరమై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం పుల్లరా. దాని ముందు వచ్చినాన్ని గడిచినటువంటి వారం మనము ధ్యానం చేశాం కదా పుల్లరా. ధైర్యము ఎలా వస్తుందో, దానికి ప్రతిఫలము బహుమానం ఏంటో మనం ధ్యానం చేశాం. నేటి దినాన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, అనగా ప్రభువారు మనకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని పొందు నిమిత్తము మనకు ఏమి అవసరము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఓర్పు అవసరము, ఓర్పు మనకి చాలా అవసరము అని భక్తుడు నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే పుల్లారా, ఓర్పు మనము కలిగి ఉన్నట్లయితే మనది కాదు అనుకున్న వాటిని కూడా మనం పొందుకుంటాం, కాదంటారా? ఓర్పు మనము కలిగి ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాన్ని మనం చూడలేం అని అనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఓర్పు ద్వారా మనము పొందుకుంటాం. అందుకే వాగ్దానాన్ని పొందు నిమిత్తము దేవుడు ఆయా సందర్భాలలో ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని పొందు నిమిత్తము మనకు ఓర్మి అవసరమైనది. ఆ వచనంలోనే మొదటిగా ఏమన్నాడంటే పుల్లరా, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓర్మి అవసరము, ఓర్పు అవసరం. అంటే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు అని అర్థం, నెరవేర్చిన వారుగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిలో నిశ్చయముగా నిస్సందేహముగా వారు ఖచ్చితంగా ఓర్పుతోనే ఉంటారు. దేవుని చిత్తాన్ని అనుదినము కూడా పాటిస్తూ ఆ చిత్త ప్రకారంగా నడిచేటటువంటి వారు నిశ్చయముగా ఓర్పుతోనే, ఓర్మితోనే ఉంటారు. ఇక ఓర్పుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఏం పొందుకుంటారంటే పుల్లారా, వాగ్దానాన్ని పొందుకుంటారు. ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానము నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా ప్రభువు వారిచ్చిన ఏ వాగ్దానాన్ని నీవు పొందాలంటే నేటి దినాన ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఓర్మి కలిగి జీవించేవారిగా మనము ఉండాలి. కాబట్టి పుల్లరా, ఈ ఓర్పును ఎలాగ పొందుకుంటాం అనేటటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయాలి. ఓర్పు అవసరము అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మరి ఆ ఓర్పుని మనం ఎలా పొందుకుంటాం, ఓర్పు ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే లేఖనాలు మాట్లాడుతున్నాయి పుల్లరా. రోమాపత్రికలో ఉన్నటువంటి ఒక మాట గనక మనం చూడగలిగినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము పుల్లరా 3వ వచనాన్ని మనం చదువుదాం. అంతేకాదు, చూడండి పిల్లలు, జాగ్రత్తగా ఆలకించండి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి. చాలు పుల్లరా. ఇప్పుడు మొదటి మాట చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును కలుగజేయునని ఎరిగి. అంతే కదా, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగిన వారుగా. అంటే మొదటి అంశం, మొదటి మాట, శ్రమ ఏమి కలుగు చేస్తుందంటే పుల్లారా, ఓర్పును. అంటే ఇప్పుడు నీ ఓర్పును ఎలా పొందాలి, ఓర్పు ఎలాగొస్తుంది అనే ఆలోచనలో ఉన్నటువంటి నీకు బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే,
మనకి ఏ సందర్భాల్లో శ్రమలు వస్తా ఉన్నాయో, ఏ సందర్భాలలో ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయి కదా పిల్లరా, ఆ శ్రమే నీకేం కలుగజేస్తుందంటే ఓర్పును కలుగజేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్నే ఒకసారి ఆదర్శంగా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య ప్రారంభంలోనే అపవాది ద్వారా శ్రమ వచ్చింది. తాను జరిగించినటువంటి ఆ పరిచర్య అంతటిలో వివిధ రకాలైనటువంటి జన సమూహాల ద్వారా శ్రమలు వచ్చినాయి. అయిన వారి ద్వారా ప్రభు అయిన క్రీస్తులకు ఏమొచ్చాయంటే పిల్లరా, శ్రమలు వచ్చాయి. పరిచర్య ప్రారంభంలో అపవాది శ్రమలు, కొనసాగింపులో అపవాది శ్రమలు, కొనసాగింపులో వివిధ రకాలైనటువంటి జన సమూహాల ద్వారా ఆయన ఎన్నో శ్రమలను పొందాడు. ఎక్కడ కూడా ఆ శ్రమని బట్టి ప్రభువారు కుంగిపోలేదు. ఆ శ్రమ వల్ల ఓర్పు కలిగి తాను ఎలాగ జీవించి విజయాన్ని పొందాడో ఇప్పుడు అదే ఓర్పు మనకి కూడా అవసరము. ఆ ఓర్పే ఆ శ్రమ ద్వారా మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. అంటే ఇప్పుడు శ్రమ నీకేం కలుగజేస్తుందంట పిల్లరా? ఓర్పు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదిస్తే ఆ కష్టపడినటువంటి దానికి ప్రతిఫలంగా కొంత ధనాన్ని మనము పొందుకుంటాం. అంటే కష్టానికి ఫలం ఏంటి? ధనము కదా పిల్లరా. ఒక నెలంతా కూడా కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగి వాళ్ళంతా కూడా నెల ఆఖరికి తాను సంపాదించినటువంటి ఆ జీతం డబ్బులు చూడంగానే ఎంతో సంతోషంగా ఉంటాడు. అంటే ఆ కష్టానికి ఫలం ఏంటి? తాను పొందినటువంటి ధనము. ఇప్పుడు ఈ యొక్క శ్రమ నీకేం తీసుకొస్తుందంటే ఓర్పును తీసుకొస్తుంది. అంటే నీ వాగ్దానాన్ని పొందాలంటే ఆ ఓర్పు అవసరం. కాబట్టి ఆ ఓర్పు నీకు ఎలాగ వస్తుంది అని గనక ఆలోచన చేస్తే పురులారా, శ్రమ ద్వారా ఓర్పు అనేది మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శ్రమలో ఓర్పు కలిగి ఎలాగ ఉండాలో ఖచ్చితంగా ఆ శ్రమే మనకి నేర్పించింది. కాబట్టి ఆ ఓర్పు మరలా నీకేం తీసుకొచ్చింది అంటే పుల్లారా, 15వ అధ్యాయం పరీక్ష వలన నిరీక్షణ కదా. అదే మాట 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి, రోమా పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి పుల్లారా. ఎలయనగా ఓర్పు వలనను, చూడండి పిల్లరా, ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను దేవునికి స్తోత్రం. ఓర్పు వలన మనకేం కలుగుతుందంట? నిరీక్షణ కలుగుతుంది. ఓర్పుని ఎలా సంపాదించంటే శ్రమల ద్వారా ఆటోమేటిక్ వచ్చేసింది. మనం మాట్లాడకుండా ఆ పరిస్థితిలో ప్రభువునకు ప్రార్థన చేస్తే అదే ఓర్పు. నిన్ను నిందించేటువంటి వారిని నేను నిందించకుండా ఉండటమే ఓర్పు. ఆ ఓర్పు నీకేం తీసుకొచ్చిందంటే పుల్లరా, గొప్ప నిరీక్షణ. అంటే ఎదురు చూసేటటువంటి విధానాన్ని నీకు నేర్పించింది ఓర్పు. ఎదురు చూసేటటువంటి గొప్ప స్థితిని ఆ ఓర్పే నీకు నేర్పించింది. పరిస్థితులను బట్టి నువ్వు ఆ సంఘటన బట్టి నీలో ఉన్నటువంటి ఓర్పును సహనమును తీసేసుకుని కనుకుంటే ఆ తీసేసుకున్నటువంటి విధానము ద్వారా మనకి నిరీక్షణ రాదు. తద్వారా ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము చూడలేం, వాగ్దానాన్ని మనము పొందలేం. కాబట్టి ఏ సందర్భంలోనైనా ఓరిమి మనకి చాలా అవసరమై ఉన్నది. అది శ్రమల ద్వారా పొందుతాం, వాక్యము ద్వారా పొందుతాం, క్రీస్తు చూపించినటువంటి మార్గము ద్వారా ఆ గొప్ప ఓర్పుని మనం పొందుకుంటాం. కాబట్టి ఆ ఓర్పు నీకేం తీసుకొచ్చిందంటే నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి స్వభావాన్ని ఆ ఓర్పు నీకేం చేసిద్దంటే పుల్లారా, నేర్పించింది. నిరీక్షణ మాత్రమే కాదు కానీ ఇంకా ఓర్పు ఏం చేసిద్దంటే, లేఖనాల్లో రాయబడిన గొప్ప మాట పుల్లారా, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని గనక చూస్తే 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను మనం చదువుదాం పుల్లారా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా, దేవునికి స్తోత్రం. ఓర్పు ఏం చేసిందంటే పిల్లరా, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా
అంటే ద్రోహము చేయకుండా ఆపివేసేటటువంటి శక్తి దేనికి ఉందంటే పిల్లరా? ఓర్పుకుంది. ద్రోహం చేయటం అంటే అందరికి తెలిసిన విషయమే కదా పిల్లరా. ఎదుటి వారిని మోసం చేయటం, లేకపోతే ఎదుటి వారిని నమ్మించి నీకు అది చేస్తాను ఇది చేస్తానని చేయకపోవటం, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అయితే ఈ ఓర్పు ఏం చేసిద్దంటే ఆ ద్రోహము జరగకుండా చేసిద్ది. నీలో ఉన్నటువంటి ఓర్పు, మనలో ఉన్నటువంటి సహనము ఏం జరగకుండా చేసిద్దంట? ద్రోహ కార్యములు జరగకుండా చేసిద్ది. అంటే ఎదుటి వారికి ద్రోహము చేయకుండా మన ఓర్పే మనని చేసింది. అంటే ఎదుటి వారిని ఏమాత్రము కూడా మోసం చేయాలనేటటువంటి ఆలోచన రానికుండా చేసింది. పుల్లారా, గొప్ప ద్రోహ కార్యాలు. ద్రోహం అని మనం ఎప్పుడంటామంటే మనకి ఇద్దరు సహాయము, ఒకరొకరికి సహాయం చేస్తా ఉన్నప్పుడు పుల్లారా, ఏదో చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడు దాదాపుగా ఎడబాటు అయిపోతూ ఉంటారు కదండి. ఎడబాటు అయిపోతూ ఉంటారు. ఎడబాటు అయిపోయినప్పుడు మరొక గుంపు సమూహముతో కలిసి ఆ ఎడబాటు అయిపోయినటువంటి వారి మీద ఏదో ఒక కుట్రని, కుయుక్తిని పన్నుతా ఉంటాం. ఏ విధము ద్వారానైనా వారిని హింసించాలనో, ఇబ్బంది పెట్టాలనో, ఇరుకుల పాలు చేయాలనో కొన్ని కుయుక్తులను, కుట్రలను పన్నుతూ ఉంటాం. సో దానినే మనం ఏమంటామంటే ద్రోహం చేయటం అని అంటాం. ఏం చేయమంట పిల్లరా? ద్రోహం చేయటం అంటే అదే. కానీ ఆ ఓర్పు ఏం చేసిద్దంటే పిల్లరా, ద్రోహ కార్యములు జరగకుండా, అంటే కుట్ర పన్నేవాడు లేదా అపవాది మన దగ్గరికి వచ్చి నువ్వు పలానా సహోదరుడి మీద కుట్ర పన్నే ఆలోచన మనకి ఇచ్చినప్పుడు మనలో ఉన్న ఆ ఓర్పు ఏం చేసిద్దంట? ఆ కార్యము జరగకుండా చేసేసింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా పిల్లరా? అంటే మనలో ఓర్పు ఉంది. అంటే అపవాది ఎంత చెప్పినా మన ఓర్పు ఆ కార్యము జరగకుండా, అంటే ఎదుటి వారు ఎంత చెప్పినా ఆ కార్యము జరగకుండా చేస్తుంది. అంటే నీ యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి ఎవరు ఏం చెప్పినా మన ఓర్పు ఎదుటి వారికి ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఎందుకంటే ఎన్నో శ్రమల ద్వారా వచ్చున్నాం కాబట్టి ఆ యొక్క బలమైనటువంటి ఆ శక్తిని మనం చూసి అన్ని కూడా అనుభవించి వచ్చున్నాం కాబట్టి ఆ ఎవరు ఏ మాటలు చెప్పినా, అపవాది ఏం చెప్పినా మనం నమ్మకుండా, వినకుండా ఓర్పుతో ఉంటే ఎవరికి ఎవరు ద్రోహము చేయరు. కాబట్టి దాని నిమిత్తంగా మనకి ఏం అవసరమైనదంట పిల్లరా? ఓర్పు అవసరం. ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. ఇంకా లేఖనాల్లో రాయబడిన మరొక మాట ఏంటంటే 21వ అధ్యాయం లోకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది పిల్లరా. 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లోకాసు వార్త. అదిగో ఓర్పు చేత మీ ప్రాణములను ఏమంటున్నారంట పిల్లరా? ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పుతో మన ప్రాణాన్ని మనము, చాలా మంది ఓర్పు లేక ఎలా పడితే అలాగ మాట్లాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారండి. చరిత్రను తిరగేస్తే మాటలు కంట్రోల్లో లేక, ఇప్పుడు మాటలు కంట్రోల్ లేకపోవటం అంటే చిన్న మాటే కోపానికి ఏం చేసిద్దంట? దారి తీసిద్ది. ఆ కోపమే ఏం చేసిద్ది? మనిషిని ఎట్టయినా ఇబ్బంది పెట్టాలి, మనిషిని ఎలాగైనా హింస చేయాలి. ఆ కోపమే ఎదుటి మనిషిని చంపాలని కూడా ఆలోచన తీసుకొచ్చిద్దండి. ఆ కోపమే ఎదుటి మనిషిని ఈ భూమి మీద నివాసము లేకుండా చేయని ఆలోచన తీసుకొచ్చింది. చాలాసార్లు పేపర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు స్నేహితులు కోపడ్డారని, ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ ఒక వ్యక్తి తన స్నేహితుని చంపేశారని. చూడలేదు ఎప్పుడైనా చాలా సందర్భాలు. అంటే చూడండి, అక్కడ కంట్రోల్ చేసుకుంటే, ఆ ఓర్పు కలిగి ఉంటే ఏం చేస్తాం? ప్రాణాన్ని దక్కించుకుంటాం. అంటే ఆ కంట్రోల్ తప్పటం ద్వారా, ఆ చిన్న నిమిషం పాటులో వచ్చేటటువంటి ఆ కంట్రోల్, ఆ ఓర్మి మనలో లేకపోవటాన్ని బట్టి ప్రాణాలు సైతము కూడా కోల్పోయేటటువంటి ప్రమాదము, జీవితాల్ని కోల్పోయేటటువంటి ప్రమాదము, అందాల్ని కోల్పోయేటటువంటి ప్రమాదము.
బంధుత్వాల్ని కోల్పోయేటటువంటి ప్రమాదము, ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదము కూడా ఉంది పిల్లారా. ఇవన్నీ కోల్పోకోకుండా ఉండాలంటే ప్రభువారు అంటున్నారు, ఓర్పు నీకు అవసరము. వాగ్దాన ఫలము పొందాలంటే ఓర్పు మనకు అవసరము. మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే ఓర్పు మనకి అవసరము. ద్రోహ కార్యములు నీ ద్వారా జరగకుండా ఉండాలంటే, కుటుంబాల ద్వారా జరగకుండా ఉండాలంటే ఓర్పు కలిగి జీవించాలి అని ప్రభువారు మాట్లాడుతున్నటువంటి స్థితి. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో మనము ఆ ఓర్పును కోల్పోతాం. అసలు ఏ విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలో కూడా తెలియకుండా మనం ఉంటామండి. ఏ విషయాల్లో ఓర్పు ఉండాలి, ఏ విషయాల్లో ఓర్పు ఉండకూడదు అని కూడా తగినటువంటి జ్ఞానము లేనటువంటి వారిగా మనం ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని విషయాల్లో, ఇక అన్నంటే అన్ని తీసుకోవచ్చు కదా పిల్లరా. అన్ని విషయాలలో ఓర్పును మనము కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు అన్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు గనక చూడగలిగినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి కొన్ని మాటల క్రమాన్ని మనం చూద్దామండి. 6వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, ఉపవాసములలోను దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలో భక్తుడు ఎలా చెప్పాడో చూడండి పుల్లారా. శ్రమ వచ్చినప్పుడు ఎలాగుంటాలంటే పుల్లారా, ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాగుండాలి, ఇరుకులు వచ్చినప్పుడు ఎలాగుండాలి, దెబ్బల యందును, చెరసాల యందును, అల్లరి యందును, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు కలిగిన వారిగా మనము ఉండాలి. ఇన్ని విషయాల్లో ఓర్పు మనకు అవసరమై ఉన్నదని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది పిల్లరా. అంటే ఇందులో ఏ విషయంలో ఓర్పును మనం మిస్ అయినా, శ్రమ వచ్చిందని పోయి ఓర్పును వదిలేసామనుకోండి, ఇబ్బంది వచ్చిందని ఓర్పును వదిలేసామనుకోండి పిల్లరా, ఉపవాసములో ఓర్పును వదిలేసేసామనుకోండి, ఏమైపోతుంది? నిరీక్షణ మనకున్నదు. ఆ స్వభావం ఎదురు చూసే స్వభావం ఇంకా మనలో ఉన్నదండి. ఇక ప్రభు ఉన్నారు అని కూడా మర్చిపోతాం. ఓర్పు కనుక మిస్ అయితే ప్రభు ఉన్నారని కూడా మర్చిపోయి మనము వేరొకలాగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉండిద్ది. ఓర్పే కనుక మనలో లేకపోయినట్లయితే మన స్వభావానికి భిన్నముగా జీవించేటటువంటి వారిగా, ప్రవర్తించేటటువంటి వారిగా ఉంటాం. అంటే స్వభావానికి భిన్నంగా అంటే అప్పటి వరకు జీవించినటువంటి ఆ జీవితానికి భిన్నముగా, అప్పటి వరకు జీవించినటువంటి ఒక పద్ధతికరమైనటువంటి జీవితానికి భిన్నముగా మనం ఉండిపోతాం. అప్పుడు ఎదుటివారు చూసి ఏమైపోతారంటే ఆశ్చర్యపోతారు. ఎదుటివారు ఏమైపోతారంటే పిల్లరా, ఏంట్రా నిన్న దాకా బాగున్నటువంటి వీరు సడన్గా నేనేంటి ఇలాగ మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతారు. అంటే మన స్వభావానికి భిన్నముగా, క్రీస్తు వాక్యమునకు భిన్నముగా, నేర్చుకున్న పద్ధతికి భిన్నముగా ఆ ప్రవర్తన చూసినటువంటి ఎదుటి వారు ఆశ్చర్యపోతారండి. ఎందుకు వీరిలాగా చేస్తున్నారు, ఎందుకు వీరిలాగా మాట్లాడుతున్నారు, ఎందుకు వీరిలాగా ప్రవర్తిస్తున్నారు? ఏ ఇబ్బందులలో, శ్రమ లేకపోతే ఇబ్బందులలో, శ్రమలలో ఓర్పు కలిగి ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది కదా. బైబిల్ ఎంతో కొంత తెలిసినటువంటి వారు కదా, లేఖనములు ఎంతో కొంత తెలిసినటువంటి వారు కదా, వాక్యము ఎంతో కొంత తెలిసిన వారే ఓర్పును కోల్పోయి, సహనము కోల్పోయి జీవిస్తున్నారేంటని ఎదుటివారు ఆశ్చర్యపోతారు మనల్ని చూసి కదా పుల్లారా. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన చూసి ఏమైపోతారు? ఆశ్చర్యపోతారు. కానీ బైబిల్ ఏంటో ఉంది, అన్ని విషయాల్లో నీకు ఓరిమి అవసరము. ఫలాన్ని పొందాలంటే ఓర్పు అవసరము. ఆశీర్వాదం చూడాలంటే ఓర్పు అవసరమైనది పిల్లరా.
అవసరం, చాలా అవసరం. కాబట్టి ఇబ్బందులు, శ్రమలు, జాగారములు, ఉపవాసములు పులరా అన్ని విషయాలలో, నిందలలోనూ అన్ని విషయాలలో మనము ఓర్పు కలిగినటువంటి వారిగా, ఆ ఓర్పు నీకు ఫలాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఓర్పు పౌలు గారు సంఘాలలో చూశారంట పిల్లారా. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏం చూశారంట? సంఘాలలో పౌలు గారు ఓర్పును చూశారంట. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక గనక మనం చూడగలిగినట్లయితే పిల్లారా, 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నారు పౌలు గారు ఇక్కడ? చూడండి, అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును మేము చూచాము అన్నాడు. ఆమేన్. అంటే దైవజనులు, విశ్వాసులు ఏం చూశారంటే పిల్లారా? ఓర్పు. ఏ పరిస్థితుల్లో చూశారు ఆ ఓర్పు? శ్రమలలోనూ హింసలలోనూ చూశారండి. అంటే మేము దగ్గర చెప్పే కదా, శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు మన స్వభావానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తామని, మన ప్రవర్తనకి భిన్నంగా మనం ప్రవర్తిస్తామని చెప్పాను ఇందాక. కానీ పౌలు గారు బిడ్డలలో ఏం చూశారంటే, హింస వచ్చిన వారిలో ఆ ఓర్పునే చూశారంట, శ్రమ వచ్చిన వారిలో ఓర్పునే చూశారంట. కానీ వారి స్వభావానికి భిన్నముగా ప్రవర్తించడాన్ని చూడలేదు. అందును బట్టి పౌలు గారు చెప్తున్న మాట, మేము దేవుని సంఘములలో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని సంఘములలో, సంఘములు అనలా అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పౌలు గారు పరిచర్య చేయడానికి వెళ్ళినా, సువార్త ప్రకటించడానికి వెళ్ళినా, ఆయా సంఘములలో తెస్సలోనిక సంఘము వారు కలిగి ఉన్నటువంటి ఓర్పును గురించి ఆ సంఘములలో ప్రకటిస్తూ అతిశయపడుతూ ఉన్నారంట. అంటే ఈ పేర్లిపాలు ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ఓర్పును చూసి నేను వెళ్ళి ఆయా సంఘంలోకి వెళ్ళి ఏం చెప్పాలంటే పిల్లారా, సాక్ష్యము, అతిశయపడుతూ ఆనందపడుతూ నా బిడ్డలు శ్రమలలోనూ హింసలలోనూ ఏం కలిగి ఉన్నారు, ఎక్కడ డీవియేట్ కాలా, ఎదుటి వారు రెచ్చగొట్టినా మాట అదుపులోనే ఉంది, ప్రవర్తన స్వభావములో మార్పు రాలా. అది శ్రమైనా, ఇరుకైనా, నిందైనా, ఇబ్బందైనా అని అతిశయపడుతూ గర్వపడుతూ ఆయా సంఘములలో పౌలు గారు ప్రకటించినట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నామని. ఎంత గొప్ప కృప తెస్సలోనిక సంఘం వారు పొందారో చూడండి. కల్లారా చూశారు. అరే, ఇంత శ్రమ వచ్చిన వీరు ఎందుకు ఓర్పు కోల్పోలేదు, ఇంత ఇబ్బంది వచ్చిన ఎందుకు ఓర్పు కోల్పోలేదు, ఎదుటివారు దూషిస్తున్నా వీరెందుకు మాట కూడా దూషించలేదు, ఎదుటివారు ఇబ్బంది పెట్టినా వీరేమో చక్కగా ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు సహనాన్ని కోల్పోలా, ఎందుకు ఓర్పును కోల్పోలేదని ఆశ్చర్యపడట పౌలు గారు వంతయి ఆయా సంఘములలో అతిశయపడుతూ ఉన్నారంట. ఆ సంఘపు వారిని బట్టి ఎంత గొప్ప కృప ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత వారు పొందారో చూడండి ఒకసారి. ఆ ఓరిమి మనకు అవసరమైనదని పౌలు గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇదే ఓర్పు మనకి అవసరం. మనం ఉంటామా పిల్లలు? అలాగా ఉంటామండి. పొరపాటును కూడా ఉండలేం, పొరపాటును కూడా అసలు ఉండం. కానీ ఆ ఓర్పు చాలా అవసరం అండి. మనం కంట్రోల్ చేసుకుంటే పోయేదేముంది? ఎదుటివారు దూషించారనుకోండి, కంట్రోల్ చేసుకోండి, ఏమైంది? పక్కనున్న గోడను తిట్టుకున్నారు అనుకోండి, పక్కనున్న చెట్టును తిట్టారు అనుకోండి, పక్కనున్న పుట్టనే తిట్టారు అనుకోండి, అది నాకు అని నీవు భావించినప్పుడు నీ స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఆలోచన కూడా మనకు వచ్చేసింది. ఇక మాట పెరిగిద్ది, ఇక దాన్ని మనం చూడలేము, దాన్ని మనము వినలేము.
పరిశుద్ధులము అని చెప్పుకున్న వారి నోట సైతము కూడా అసహ్యకరమైనటువంటి మాటలు వినాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ప్రభువుని గుర్తెరిగి ప్రభు ప్రకారం నడుస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వారి నోట కూడా ఏమండి దౌర్భాగ్యమైనటువంటి మాటలు వినాల్సినటువంటి పరిస్థితులు దినాలు వచ్చేసాయి. ఏంటి దీని అంతటికి కారణం అంటే ఓర్పు లేదు. ఓర్పు ఏమాత్రము, సహనము ఏమాత్రము కూడా. మరి వాక్యం ఏ నేర్పించింది అంటే వాక్యం నేర్పించింది ఓర్పు కలిగే ఉండాలని. కానీ స్వభావానికి భిన్నముగా ఆ పరిస్థితిలో దేవుని కూడా ఏం చేస్తాం, పక్కన పెడతామండి. దేవుని బిడ్డను, రక్తము ద్వారా కడిగిన బిడ్డను, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగిన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా ఉన్నాను అనే విషయాన్ని కూడా మనం పక్కన పెట్టేసి మన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించే వారిగా ఉంటాం. అప్పుడు బాధేసింది. ఆశ్చర్యం కాదు కానీ పిల్లలు ఏమేసిద్దంటే ముందు బాధ కలిగిద్ది. ఏంటి వీరేనా ఇలాగ మాట్లాడుతుంది, ఏంటి వీరేనా ఇలాగ ప్రవర్తిస్తుంది, ఏంటి వీరేనా ఈ రీతిగా ఆలోచన చేస్తుందని బాధపడేటటువంటి సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం. ఇవన్నీ పోవాలంటే పిల్లరా ఓర్పు అవసరమై ఉన్నది. ఓర్పును పొందుకోవాలి అని బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాటకు మనం విధేయత చూపాలి. అదే పత్రికలో పౌలు గారు అన్నటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయము పిల్లరా 5వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలుగునట్లు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారో చూడండి పిల్లరా, దేవుని యందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ఏం చేయాలంటున్నారంట, ప్రేరేపించారు. క్రీస్తు చూపినటువంటి ఓర్పు. అందుకే మొదట్లోనే మీకు ఒక మాట చెప్పా, అపవాది క్రీస్తుని ఇబ్బంది పెట్టింది, జన సమూహము క్రీస్తుని ఇబ్బంది పెట్టింది, అయిన వారు క్రీస్తుని ఇబ్బంది పెట్టారు, తనతో పాటు ఉన్నవారే క్రీస్తుని ఇబ్బంది పెట్టారు, శ్రమ పాలు చేశారు. ఇదిగో ఇరుకుల వైపు నడిపించిన క్రీస్తులో మనం ఏం చూడొచ్చు అంటే పిల్లరా ఓర్పునే చూడొచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుడు చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మనం కలిగి ఉండాలి. ఆమేన్. అంటే దేవుని ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు. దేవుని ప్రేమ, క్రీస్తు చూపినటువంటి ఓర్పు. ఆ ఓర్పు ఎలా వస్తుందంటే శ్రమల ద్వారా, వాక్యము ద్వారా, అనుభవము ద్వారా మనని మనము కంట్రోల్లో ఉంచుకుంట ద్వారా నిశ్చయముగా అట్టి ఆశీర్వాదాన్ని మనము చూస్తామండి. కాస్త క్రీస్తు చూపిన ఓర్పును మనం పొందుకోవాలి. క్రీస్తు నడిచినటువంటి మార్గములో మనం నడవాలి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో నడిచేటటువంటి వారిగా మనము క్రీస్తు చూపిన ఓర్పు నీవు కలిగి ఉండాలండి. క్రీస్తు చూపిన ఓర్పు మనం కలిగి ఉండాలండి. కంట్రోల్లో ఉండాలి పిల్లారా. ఎవరు ఏమైనా కంట్రోల్లోనే ఉండాలి. మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. పరిస్థితులు ఏమైనా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ మీద ఎన్ని వచ్చినా నీవు కంట్రోల్లో పెట్టుకుని ప్రభువుకే సమస్తం అప్పగించుకోవాలి తప్ప నువ్వు ఏమాత్రం జోక్యము చేసుకోవాలి. నీ పక్షంగా జోక్యం చేసుకునే దేవుడు ఉండగా మనము అన్ని విషయాల జోక్యము. దేవుడికి స్తోత్రం. అంటే ఎవరు వచ్చి జోక్యం చేసుకుంటారంట? ప్రభువే. అంటే నీ తరపున ఎవరు లేరని నువ్వు అనుకున్నా ఎవరున్నారంటే పిల్లారా దేవుడే ఉన్నాడు ఇక్కడ. నీ తరపున ఎవరు నిలబడలేదు సాక్ష్యం చెప్పటానికి అని అనుకున్నా నీ తరపున నిలబడిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన చూసి ప్రేమను, క్రీస్తుని చూసి ఓర్పును నీవు గనక నేర్చుకోగలిగినట్లయితే వాగ్దాన ఫలాన్ని మనం ఏం చేస్తామంటే పిల్లారా వాగ్దాన ఫలాన్ని మనం పొందుతాం. వాగ్దాన ఫలాన్ని మనము పొందుతాం. ఎబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాట గనక చూస్తే 6వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ పుల్లర అబ్రహాము గారు వాగ్దాన ఫలాన్ని పొందినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. పుల్లర ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట నమ్మి
అతడు ఓర్పుతో సహించాడంట. ఎవరు? అబ్రహాం గారు. చూడండి 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఆమేన్. చెప్పినప్పుడు ఏం చేశాడు? నమ్మాడు. ఆయన వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు నమ్మాడండి. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించాడు. ఒకవేళ ఎదుటివారు గేలి చేస్తున్నారేమో, ఇంకేంద్రా ముసలితనం వచ్చేసింది, మీకేంకా ఏమాత్రము ఆశీర్వాదం లేదు, గర్భఫలము లేదు అని అనేక మంది అనుకొని ఉండొచ్చేమో. కానీ ఈయన ఎలా సహించాడంటే ఓర్పుతో. ఆమేన్. ఎందుకు ఓర్పుతో సహించాడు? దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి, నమ్మాడు కాబట్టి. అతను నమ్మాడు కాబట్టి, పిల్లరా, అతను ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి, సహించాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని ఏం చేశాడంట? పొందాడు. అందుకే మూలవాక్యం అదే చూపించాం మీకు. ఏమని? వాగ్దాన ఫలము పొందాలంటే మనకి ఓరిమి అవసరమై, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాగ్దాన ఫలాన్ని పొందటానికి అబ్రహాము గారిలో దేవుడు ఏం చూశాడంటే పిల్లరా, ఓర్పును చూశాడు. నమ్మాడండి. ఏం చేశాడంట? నమ్మాడు. చాలా మందికి నమ్మకం ఉండదు. చాలా మంది ఏం చేస్తుంటారు? అపనమ్మకంతో ఉంటారు. చాలా మందికి ఏముండదంటే పిల్లరా, అపనమ్మకం. ఏదో జరిగిపోతుందనే అపనమ్మకం, ఏదో అయిపోతుంది అనేటటువంటి అపనమ్మకం ఉండిపోతుంది. నమ్మరు. కల్లారా చూసినా నమ్మరంట కొంతమంది. కానీ అబ్రహాం గారు చూడండి పిల్లలు, ఇక్కడ అతను నమ్మే తర్వాత ఏం చేశారంట? ఓర్పుతో ఉన్నాడంట. అమ్మో, ఇన్ని సంవత్సరాల పాటు ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం పిల్లరా? ఉంటాము మనం 2-3 దినాల పాటే ఉండలేం. 2-3 దినాల పాటు మనం ఉండలేం ఓర్పుతో. కానీ ఓర్పుతో సహించాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు, విస్తరించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎందుబట్టి అంటే అతడు నమ్మాడు, ఓర్పుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మకం చాలా అవసరం పుల్లారా. నమ్మకం మనకి చాలా అవసరం పుల్లారా. ఉన్నామా మనం ఆ నమ్మకంతో? పుల్లారా, ఉన్నామా మనం ఆ ఓర్పుతో? ఎదుటివారు ఒక మాట అంటేనే ఓర్చుకోలేకపోతున్నాం మనం. ఎదుటివారు ఒక మాట ఏదో తూలితేనే ఓర్చుకోలేకపోతున్నాం మనం. ఇన్ని సంవత్సరాల పాటు అబ్రహాం గారు ఉన్నారు ఓర్పుతో. ఎంత గొప్ప కృప పుల్లారా. ఉండగలుగుతున్నామండి మనం? ఏమైనా ఉండగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన హృదయంలోని ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఓర్పుతో ఉండగలుగుతున్నావా? ఆ సహనంతో ఉండగలుగుతున్నావా? క్రీస్తు చూపిన ఓర్పులో నడవగలుగుతున్నావా? శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, జాగారములో, ఉపవాసములో ఓర్పుతో ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి పుల్లారా. నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలంటే ఓర్పు అవసరం. మేలు పొందాలంటే ఓర్పు అవసరం. దీవెన పొందాలంటే ఓర్పు అవసరం. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, ప్రసంగి గ్రంథం కాదు కానీ ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంటుంది పిల్లరా. 3వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము పిల్లరా 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చబ్బా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి పిల్లరా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక. దేవునికి స్తోత్రం. ఓర్పు విషయమైన ఏమి గైకొన్నావంటే పిల్లరా? వాక్యాన్ని గైకొన్నావు. వాక్యమే నీకు ఓర్పునిస్తుంది. అందుకంటున్నటువంటి మాట, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు ఎవరిని కాపాడబోతున్నారంటే పిల్లరా?
ఓర్పు కలిగిన వారిని. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులంతటి మీదకి రాబో శోధన కాలములలో నేను నిన్ను ఏం చేయబోతున్నాను? ఆమేన్. నేను నిన్ను కాపాడబోతున్నాను. ఎవరిని? ఓర్పు కలిగిన వారిని. వాక్యం విషయంలో గైకొని ఓర్పుతో జీవించే వారిని. సందర్భం ఏదైనా తన సహనాన్ని కోల్పోకోకుండా ఓర్పుతో జీవించే వారిని భూలోకమంతటి మీదకి వచ్చే శోధన కాలములో, శోధన గడియలలో ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. నిన్ను కాపాడే దేవుడు. అది చాలా ప్రాముఖ్యం. ఎవరినంటండి కాపాడేది? ఓర్పు కలిగినటువంటి వారిని కాపాడతాడు ప్రభువు. ఓర్పు కలిగిన వారిని, ఓర్పు కలిగినటువంటి వారిని ప్రభువు శోధన కాలములో కాపాడతాడని. అలా కాపాడబడాలని నీవు ఆశతో ఉంటే, అలా కాపాడబడాలని నా కుటుంబము అలాగే కాపాడబడాలని ఆశతో ఉంటే, నేటి దినాన్ని నీకు ఏం అవసరమైనదంట పుల్లారా? ఓర్పు. ఓర్మి వాగ్దాన ఫలం పొందాలంటే ఏం అవసరం? శోధనలో కాపాడబడాలంటే ఏం అవసరం పిల్లారా? ద్రోహ కార్యములు చేయకుండా ఉండాలంటే ఏం కావాలి? ఓర్పు. ప్రాణములు రక్షించుకోవాలంటే ఏం కావాలి? ఓర్పు కావాలి మనకి. మన ప్రాణములు మనం దక్కించుకోవాలంటే మనకు ఓర్పు కావాలి. ద్రోహ కార్యములు చేయకుండా అంటే ఓర్పు కావాలి. దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే ఓర్పు కావాలి. శ్రమ దినాన శోధన కాలములో తప్పించబడాలంటే, కాపాడబడాలంటే ఓర్పు నీకు అవశ్యము. ఆ ఓర్పు ఎలా పొందామంటే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. చూడండి పిల్లరా, ఆ వాక్యమే పూర్ణ అంగీకారానికి యోగ్యము. వాక్యమే నిన్ను నడిపించిద్ది. బాధలలో అదే నీకు నెమ్మదిని ఇచ్చిద్ది. ఏమాత్రము డీవియేట్ అవ్వద్దు పిల్లరా. ఏమాత్రము ఓర్పును, సహనమును కోల్పోవద్దండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, నిన్ను ఎంత చండాలంగా దూషించినా ఓర్పును మాత్రము కోల్పోవద్దు. నిన్ను ఎంత సహనం లేకుండా చేసి, ఎంత ఇరిటేట్ చేసినా నువ్వు ఓర్పును మాత్రము కోల్పోవద్దు. ఎంత చేసినా, అంటే ఎంత లిమిట్లెస్ గా నిన్ను చేసినా, ఎంత హై స్టాండర్డ్ లో చేసినా ఓర్పును మాత్రం కోల్పోవద్దు పిల్లారా. సహనాన్ని మాత్రము కోల్పోవద్దు. అప్పుడు మనం ఫలాన్ని పొందుతాం. అప్పుడు ఆ హై స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా సిగ్గు వచ్చింది ఖచ్చితంగా. వాడు సిగ్గుపడేటట్లు కూడా మనం వాడు అన్నప్పుడు కూడా నవ్వుతానే ఉండాలి. నవ్వు మొహమే. ఏమండి? నవ్వితే ఆరోగ్యం వచ్చింది కదండి? నవ్వితే ఏమొచ్చింది? ఎదుటివారు తిడతా ఉన్నప్పుడు నువ్వు నవ్వావు అనుకో, ఆరోగ్యమే. తిట్టి వాళ్ళే వెళ్తారు. ఏమండి? కాదంటారా? ఆవేశం అయితే మళ్ళీ బీపీ వచ్చిందంట. అది కూడా వాస్తవమే. నిజమేనండి. అవన్నీ కూడా కోపం, యాంగ్రీ ఎక్కువైనా కూడా బీపీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. నవ్వు ఆరోగ్యానికి కూడా కారణం, సంతోషాన్ని తీసుకొచ్చింది. మన నోటి నుండి నవ్వు ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కదా పిల్లరా. మన నోటి నుండి ఏముండాలంట? నవ్వు ఉండాలి. ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది అది. అటు ఓర్పు అవసరం పుల్లరా. ఆ ఓర్పు కలిగి జీవిస్తే వాగ్దాన ఫలాన్ని మనము పొందుతాం. నీవు అనుకున్న కార్యాలు నెరవేర్చబడతాయి. నువ్వు ఆశించిన కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. మన హృదయంలో ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా నెరవేర్చబడతాయి. నీ పక్షముగా, కుటుంబ పక్షముగా, బిడ్డల పక్షముగా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు చూపిన ఓర్పులో నడవటానికి నీవు సిద్ధంగా ఉంటే, ఆ రీతిగా నమ్మి సహించి ఓర్పుతో కొనసాగటానికి నీవు గనక సిద్ధంగా ఉంటే, ప్రభు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పుల్లారా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. వాగ్దాన ఫలము పొందాలంటే ఓర్మి అవసరము అని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు.
ఆ ఓర్పు నీకు ఫలాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను, మేలులను తీసుకొస్తుంది. ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ప్రాణములు దక్కించుకునే విధానములకు ఓర్పుని నడిపిస్తుంది. ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, శోధనలలో, ఉపవాసములో ఓర్పు కలిగి జీవిస్తే, స్వభావమునకు వ్యతిరేకంగా జీవించకుండా ఓర్పు కలిగి నీవు నిన్ను జీవించగలిగినట్లయితే ప్రభు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు పుల్లారా, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతి కృప మనం పొందులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి మీ నామానికి వందనాలు, సర్వాధికారి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. వాగ్దాన ఫలము పొందటానికి, దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ఓర్పు చాలా అవసరము అని మాతో మాట్లాడారు నా ప్రభా. ఏ పరిస్థితి ఎదురైనా ఓర్పు కలిగి జీవించే గొప్ప కృప మాకు దయచేయండి. అట్టి కృప నూతన యెరూషలేము సంఘములకు దయచేయండి, సంఘ బిడ్డలకు దయచేయండి. ఓర్మి కలిగి జీవించే, సహనము కలిగి జీవించే, నమ్మిక ప్రకారము జీవించే గొప్ప కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఈ వాక్యము మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలు కరముగా మలచుమని ఓర్పుతో జీవిస్తూ శోధన కాలంలో తప్పించమని ఆశీర్వాదాన్ని పొందే గొప్ప కృప అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.